నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం అమ్మ ప్రేమ అనే కథ విందాం. మార్చి నెల కావడంతో ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది. ఆఫీస్కి వెళ్తే ఇల్లు గురించే మర్చిపోతాను. కానీ బాబుకి జ్వరంగా ఉండటంతో ఒక్కడిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చినందుకు ఏ మూలో సిగ్గుపడ్డ మాతృ హృదయం మేలుకుందేమో. అనారోగ్యంగా ఉన్న వాడి దగ్గర ఉండలేని నా నిస్సహాయతను నన్ను నేను తిట్టుకుంటూ వచ్చాక 2 గంటలకు ఫోన్ చేశాను. కన్నా, లంచ్ అవర్లో వస్తాను. ఈలోగా ఫ్లాస్క్లోని పాలు తాగి ఫ్లాస్క్ పక్కన పెట్టిన ట్యాబ్లెట్ 12 గంటలకు అంటే ఇంకో పావు గంటకు వేసుకో నాన్న. బంగారం, జాగ్రత్త నాన్న. నేనొచ్చి తినిపిస్తాను. అప్పటి వరకు పక్కన పెట్టిన బిస్కెట్లు కానీ పండ్లు కానీ ఏది తినాలనిపిస్తే అది తిను. జాగ్రత్త నాన్న అని పెట్టేశాను. ఉద్యోగరీత్యా అత్తగారింటికి తల్లిగారింటికి దూరంగా ఉండవలసి రావటాన ఇక్కడ చాలా ఇళ్లల్లో లాగానే మేము కూడా ముగ్గురమే ఉంటున్నాం. ప్రతిరోజు అయితే ఆయన ఆఫీస్కి వెళ్తూ బాబును స్కూల్లో దించి వెళ్ళేవాడు. నేను ఆఫీస్కి వచ్చేసేదాన్ని. కానీ వాడికి జ్వరంగా ఉండటంతో ముఖ్యమైన పనులు ఆఫీస్లో ఉన్నా తప్పనిసరి లీవ్ పెట్టి నిన్న ఉండిపోయాను. ఈరోజు జ్వరం కొంచెం తక్కువగా ఉంది. అయినా బాగా నీరసంగా ఉన్నాడు. నిన్నటి టాబ్లెట్స్కి ఎక్కువగా నిద్రలో ఉంటున్నాడు. కాబట్టి వాడికి చెప్తే వాడు పర్వాలేదమ్మా, నేను ఇంట్లో నా పుస్తకాలు చదువుకుంటూనో టీవీ చూసుకుంటూనో గేమ్స్ ఆడుకుంటూనో ఉంటాను. నాకు బాలేపోతే ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళమ్మా అనడంతో నా కళ్ళల్లో నీళ్ళొచ్చినా వాడికి నుదుటిపై ముద్దిచ్చి అన్నీ అమర్చి వచ్చేశాను. లంచ్ అవర్ కాగానే హడావిడిగా బయలుదేరాను. ఇల్లు ఆఫీస్కి దగ్గరే. కావాలనే ఎక్కువ డబ్బులైనా సౌకర్యంగా ఉంటుందని అలా తీసుకున్నాం. ఒక 10 నిమిషాల్లో వెళ్ళొచ్చు. వాడికి ఇష్టమైన పదార్థాలు ఏవి చేసినా జ్వరం మీద వాడికి నోటికి రుచించడం లేదులా ఉంది. టీపాయ్పై నేను పెట్టిన బిస్కెట్సు, పండ్లు, వాడికి ఇష్టమైన దోశ, చెగోడీలు అన్నీ అలాగే ఉన్నాయి. ఉస్సూరుమనిపించింది. మనం దగ్గరుండి బలవంతాన ఏవో మాటలు చెప్తూ తినిపిస్తేనే తినడం గగనమైన ఈ రోజుల్లో వాడినే తినమంటే ఏం తింటాడు? అది జ్వరం ఉన్నప్పుడు అనుకుంటూ వేడి వేడిగా ఇడ్లీలు వేసి వాడికి ఇష్టమైన చట్నీ చేసి నెమ్మదిగా తినిపించాను. తినడం అవడంతో హడావిడిగా ఇంత నోట్లో కుక్కుకొని సాయంత్రం వేసుకోవాల్సిన మందులన్నీ విడిగా తీసి వాడికి చూపించి టీపాయ్పై పెట్టాను. పండ్లను శుభ్రంగా కడిగి ఫ్రూట్స్ బాక్స్లో పెట్టాను. వేడి పాలు బూస్ట్ బాగా వేసి ఫ్లాస్కులో పోసి ఉంచాను. గంటకొకసారి మోగేలా అలారం పెట్టి అలా మోగినప్పుడల్లా కొబ్బరి బోండం తాగడమో పళ్ళు తినడమో చెయ్యాలని వాడికి బుజ్జగించి బయటపడ్డాను. వస్తుంటే వాడు దీనంగా మొహం పెట్టి 5వ సారి అమ్మా, ఆఫీస్కి తప్పకుండా వెళ్ళాలా, ఒక్కరోజు ఉండిపోకూడదు అంటుంటే నాపై నాకే అసహ్యం వేసింది. మార్చి అయినా పని ఒత్తిడి ఉన్నా నిన్న లీవ్ పెట్టాను. అక్కడి ఇంపార్టెన్స్ తెలిసి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతారహితంగా లీవ్ అడగలేను. అలాగని అనారోగ్యాలేమైనా రాకుండా ఉంటాయా? పరీక్ష పెట్టడానికి అన్నట్టు అప్పుడే అనారోగ్యాలు, అప్పుడే పిల్లలకి పరీక్షలు, అప్పుడే ఆఫీస్లో ఆర్థిక సంవత్సర క్లోజింగ్ పనులు. ఛీ, నాలాంటి ఉద్యోగినిలా కడుపులో పుట్టడం వాడి దురదృష్టం. తల్లిగా నా బాధ్యతలు నిర్వహించలేని నా దౌర్భాగ్యం. కంటతడి తెప్పించిన కనురెప్పల మాటున అదిమేశాను. నా బాధ తెలుసుకున్నాడేమో. పోనీలేమ్మా, త్వరగా రా. ఎంత, 2-3 గంటలేగా అన్నాడు తనకు తాను సర్ది చెప్పుకుంటూ. ఇలా ఉద్యోగినులకు పిల్లలు కూడా ఇలా అర్థం చేసుకునే వాళ్ళు పుడతారేమో అనిపించి వాడి నుదుటిన ముద్దిస్తూ, నా బంగారు తండ్రివి కదూ, పని ఎక్కువగా ఉందిరా కన్నా, త్వరగా వచ్చేస్తాగా, జాగ్రత్తగా తలుపులు దగ్గరగా వేసుకొని పడుకో. అప్పుడప్పుడు ఓనర్ ఆంటీ వచ్చి చూస్తాను అంది. ఏ అవసరమైనా ఫోన్ చెయ్యి, నేను గంటకోసారి ఫోన్ చేస్తాను. బాయ్ నాన్న అంటూ వచ్చేశాను. రాత్రి 6 దాటింది. వాడి బేలమొహం కళ్ళ ముందు పదే పదే మెదులుతూ ఉంటే ఇక పనిపై మనసు లగ్నం కాలేదు. ఇంట్లో చేయగలిగిన వర్క్ని బ్యాగ్లో పెట్టుకొని
మేనేజర్తో చెప్పి బయటపడ్డాను. వడివడిగా నడుస్తూ ఉన్నాను. చలికాలం కావడంతో 6 గంటలకే చీకటి పడిపోయింది. మనసంతా ఎంత తొందరగా వాడి దగ్గరకు చేరుదామనే దారిలో కొన్ని పండ్లు తీసుకొని వేగాన్ని పెంచాను. అయినా అది గాజువాక కూడలి కావడంతో రద్దీగా ఉంది. అందర్నీ తప్పించుకుంటూ వడివడిగా వెళ్తూ ఉన్నాను. ఒక ఆవిడ గుడ్డి వెలుతుర్లో దారి పక్కగా చంకలో దాదాపు 3 సంవత్సరాల అబ్బాయినెత్తుకొని ఆ ఎత్తుకున్న అరచేయిలో చిన్న ప్లాస్టిక్ సంచి వేళ్ళకి తగిలించుకొని కుడి చేతిని నా ముందుకు చాపుతూ నా దారికి అడ్డం వచ్చింది. అమ్మా, బాబుకు బాగా జ్వరంగా ఉంది. మందులకు డబ్బులు తక్కువ పడుతున్నాయమ్మా. బస్సుకు కూడా ఛార్జీలు లేవమ్మా. దయచేసి సహాయం చేయండమ్మా దీనంగా అర్థిస్తుంది. మనిషి బక్కపలచగా ఉంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాబు దగ్గరకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్న నేను అడ్డొచ్చిన అవాంతరానికి చికాగ్గా చూశాను. అడుక్కోవడంలో ఇదో రకమైన వేషం. అసలు వీళ్ళు నటించే నటనకు ఆస్కార్ అవార్డే ఇవ్వచ్చు అనుకుంటూ విసుగ్గా ఆమెను తప్పుకుంచుకొని ముందుకెళ్ళిపోయాను. వెళ్ళడం అయితే వెళ్ళాను, కానీ ఇప్పుడు నా ఆలోచనలు నా కొడుకుపై లేవు. వాడి ఆలోచనల స్థానంలో చిత్రంగా తాజాగా జరిగిన ఈ సంఘటనలోని ఆ బాబు, ఆ తల్లినే నా కళ్ళ ముందు మెదిలారు. నిజంగానే బాబు కళ్ళు మూసుకొని తల్లి భుజంపై పడుకొనే ఉన్నాడు. ఆమె ఎడమ చంకలో అతని చుట్టూ వేసిన ఎడమ చేతివేళ్లకి తగిలించిన తెల్లని పల్చని ప్లాస్టిక్ కవర్లో నుండి మందులు అస్పష్టంగా బయటకు కనబడుతున్నాయి. ఆమె కూడా దీనంగా ఉంది. ఏ తల్లైనా కొడుకు అనారోగ్యం గురించి అబద్ధం చెప్తుందా? పైగా చేతిలో ప్లాస్టిక్ కవర్లో ఉన్న మందులు అబద్ధం చెప్తాయా? తను ఒక అమ్మగా, అందులో అనారోగ్యంతో ఉన్న కొడుక్కి తల్లిగా ఒకవేళ పట్టించుకోకుండా వెళ్ళి నా మనసులో అయ్యో, నేను సహాయం చేయగలిగే స్థాయిలో ఉండి చేయకుండా వచ్చానే అనే ఆలోచనతో ప్రశాంతంగా ఉండగలనా? నిజానికి నాకు ఆమె అడిగిన డబ్బు ఇవ్వడం పెద్ద విషయం ఏమీ కాదు. పైగా ఒకవేళ మా బాబుకి జ్వరం తగ్గకపోయినా ఆమెకు సహాయం చేయకపోవడం వల్లనేమో అనే బాధ నన్ను కలిచివేస్తుంది. ఇదంతా నిమిషంలో నడుస్తున్న నా మస్తిష్కంలో తిరగడంతో కొంచెం దూరం వరకు నడిచి వచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి పరిగెత్తాను. పర్సులో నుండి చేతికి అందిన డబ్బులు తీసి అమ్మా ఇదిగో అంటూ ఆమె చేతిలో పెట్టి అప్పటికే ఆలస్యమైందని త్వరగా వచ్చేశాను. అప్పుడు నా మనసు ఎందుకో ప్రశాంతంగా అనిపించింది. ఇంటికి వచ్చాక చూస్తే ఎప్పటి పరిస్థితే. బాబు బూస్ట్ మాత్రమే తాగాడు. నేను ఫోన్లో గుర్తు చేయబట్టి మందులు వేసుకున్నాడు. మిగతా అన్నీ ఎలా పెట్టానో అలా ఉన్నాయి. ఓనర్ ఆవిడ వచ్చి కాసేపు మాట్లాడి యాపిల్ ఇచ్చి వెళ్ళిందట. జ్వరంలో ఉన్నవాడిని తిట్టలేక త్వరగా రాని నన్ను నేను తిట్టుకున్నాను. నేను రాగానే వాడి ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగింది. పనంతా పక్కకు పడేసి ఫ్రెషప్ అయ్యి వాడికి మొహం అది వేడి నీళ్లతో కడిగి వాడి పక్కనే కూర్చున్నాను. వాడి చుట్టూ చెయ్యి వేసి వాడు చెప్పేది వింటూ వాడిన మందులకో నాతో గడిపిన వాడి సంతృప్తికో గాని వాడి జ్వరం ఆ రాత్రే తగ్గిపోయింది. తెల్లవారి యథాప్రకారం ముగ్గురం 3 చోట్లకి వెళ్ళిపోయాం. బాబుకి మందులిచ్చి పంపాను. స్కూల్కి వెళ్ళి వాడి క్లాస్ టీచర్ని కలిసి విషయం చెప్పాను. ఆవిడ ఫోన్ చేసి చెప్పినప్పుడు అంటే లంచ్ అవర్లో బాబుకు కొంచెం మందులు వేయించే బాధ్యత మాత్రం తీసుకోమని రిక్వెస్ట్ చేశాను. సరేను అంది. ఆ రోజుతో పూర్తిగా రికవర్ అయ్యాడు బాబు. తర్వాత పూర్తిగా క్లోజింగ్ వర్క్లో మునిగిపోయాను. ఆ సంఘటన పూర్తిగా మర్చిపోయాను. దాదాపు 2 నెలల తర్వాత ఒకరోజు షాపింగ్ చేస్తూ బాబు మా వారితో కలిసి ఫుట్పాత్పై నడుస్తూ వస్తున్నాం. రాత్రి 8 గంటలు దాటింది. ఆ సమయంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ ప్రాంతం ఇంకా రద్దీగా ఉంటుంది. ఒక షాపులో బయట వేలాడదీసిన డ్రెస్ ఒకటి నన్ను ఆకర్షించడంతో పళ్ళు కొంటున్న మా వారు బాబు దగ్గర నుండి విడివడి ఆ డ్రెస్సును కొంచెం దగ్గర నుండి చూడటానికి అన్నట్లు ఆ షాపు వైపు నడిచి బయట నుండే ఆ డ్రెస్సును పరిశీలిస్తూ ఉండిపోయాను. అయ్యా సారు, నా కొడుకు జ్వరం, మందులకు డబ్బులు తక్కువయ్యాయి. ఊరికి వెళ్ళడానికి డబ్బులు సరిపోవు. దయచేసి
సాయం చేయండి సారు. కంఠం విని షాపులోని వస్తువులను ఆసక్తిగా చూస్తున్న నేను తల తిప్పి చూశాను. షాక్తో, ఆశ్చర్యంగా మా వారి ముందుకొచ్చి అంటున్న ఆమె ఆ రోజు నన్ను అదే మాటలతో, అదే సెంటిమెంట్‌తో నిరోధించిన ఆమెనే. నాకు బాగా గుర్తు. అదే అబ్బాయి చంకలో ఆ రోజులాగే ఆమె భుజంపై తలపెట్టి పడుకొని ఉన్నాడు. అప్పటిలాగానే ఆమె ఎడమ చేతిలో అదే పల్చని ప్లాస్టిక్ కవర్‌లో మందులు అస్పష్టంగా కనబడుతూ, ఆ రోజు నేను చూసినట్లే ఆ కవర్‌లో ఏదో టానిక్ ఉన్న అట్టడబ్బా, మిగతావి టాబ్లెట్లు. ఆ రోజు నేను చూసిన బక్కపల్చగా ఉన్న ఆమెనే. ఆమె ముఖంలో అదే దీనత్వం. మహా అయితే కేవలం అడ్డా మారింది. ఆ రోజు నా కళ్ళ ముందే షాప్స్ ముందు వెహికల్స్ పార్కు చేసిన మగవాళ్ళు డబ్బులివ్వడం చూశాను. ఆ ఒక్కరోజు అంటే అది నిజమే అనిపించింది. కానీ ఇప్పుడు కూడా అదే తరహాలో, అదే మందుల కవర్‌తో, అదే 3 సంవత్సరాల కొడుకును చంకలో మోస్తూ అడుక్కోవడం ఖచ్చితంగా మోసం అని తెలుస్తుంది. కొంచెం దూరం నుండి చూస్తున్న నాలో కోపం నషాళానికి అంటింది. ఛ! పేదరికం మనిషిని ఎంతగా దిగజారుస్తుంది. అయినా బాబు ఆరోగ్యంతో ఆటలా? ఏ తల్లి అలా చేయదు అనుకున్న నా మంచితనానికి ఎక్కడో బలంగా తాకిన దెబ్బ. కోపంతో పాటు బాధగా కూడా అనిపించింది. ఇంకా ఎంతమందిని ఎన్నిసార్లు మోసం చేస్తావు? నీ కొడుకు గురించి అలా అబద్ధాలు మాట్లాడటానికి నీకు నోరెలా వచ్చింది? అసలేం తల్లివి నువ్వు? మాతృ ప్రేమకే కళంకం తెస్తున్నావు అని ఆవేశంగా కడిగేద్దామని దగ్గరకొచ్చాను. కానీ మొదటి నుండి నా అన్ని గుణాలను పుణికిపుచ్చుకున్న నా కొడుకు అప్పటికే, అబ్బా పాపం కదు నాన్న, ఎప్పటికీ ఆపదలో ఉన్న ఎవరికైనా సహాయం చేయాలని అంటుంటారు కదా, నేను ఇంటికి వెళ్ళాక కిడ్డీ బ్యాంకులో దాచుకున్న నా డబ్బులు తీసిస్తాను కానీ పాపం వాళ్ళకి డబ్బులివ్వవు అంటున్నాడు. వాడిని తృప్తిగా చూసిన మా వారు వాడి భుజం తట్టి గుడ్ అంటూ అప్పటికే పర్సు తెరిచి పెద్ద నోటు ఆమె చేతిలో పెట్టబోతూ ఉన్నాడు. వారించడానికి దగ్గరికి వచ్చాను. నేను చూసిన ఒకానొక సినిమాలోని సరిగ్గా ఇలాంటి సంఘటన కళ్ళ ముందు కదలాడింది. అందులో ఒకతనికి ఎదురైన ఒక తల్లి తన పాపకి గుండెలో రంధ్రం ఉందని డబ్బులు అడుగుతుంది. అతను దయార్థ హృదయుడు అవడంతో తన వ్యక్తిగత ఖర్చులు మానుకొని ఆమెకు డబ్బులిస్తాడు. కానీ తర్వాత ఆమె మోసం చేసింది అని తెలిసినప్పుడు ఆమెను తిట్టకుండా, పోనీలే ఆ పాపకి గుండె జబ్బు లేదు, ఆ విషయం చాలా సంతోషంగా ఉంది అంటాడు. అప్పుడు అతని మానవత్వానికి ప్రతి ఒక్కరూ అభినందించిన వారే. గాంధీజీని ఒక చెంపపై కొడితే మరో చెంప చూపేవారట. కానీ మనకు అంతటి సహనం లేదేమిటి అనుకునేదాన్ని. లోకంలో మనం మంచివాళ్ళమైతే అందరూ మంచివాళ్లే. ఎవరికైనా అన్నార్తులకు, దీనులకు మనకు చేతనైనంత సహాయం చేయాలి అని ప్రతిరోజు బాబుకు నీతి కథలు చెబుతూ బోధించే నేను వాడి మనసులో ప్రపంచంలో ఇలాంటి మోసాలు కూడా ఉంటాయి అని చెప్పటానికి వెనకాడాను. అలా చెప్పడానికి మనస్కరించలేదు. న్యాయస్థానంలో ధర్మం ప్రకారం 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికైనా శిక్ష పడకూడదు అనే అలా కల్లాకపటాలు తెలియని నిర్మలమైన వాడి మనసులో మోసం, బూటకం అంటే అర్థం తెలియని వాడి పసి హృదయానికి ఇలా మోసం గురించి తెలియచెప్పటానికి నోరు రాలేదు. ఒకవేళ ఆ బాబుకి ఇంకేమైనా జబ్బుందేమో, అందుకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలేమో, అలా అయితే ఎవరూ డబ్బులు ఇవ్వరు అని ఇలా అడుక్కుంటుందేమో. ఏమో, ఇలా రకరకాల ఆలోచనలు ఏకకాలంలో రాగా వారించడం ఆపేశాను. అయితే మరో విషయం కూడా గమనించాను. ఎప్పుడూ దరిదాపుగా అదే రాత్రి సమయంలో వెలుతురు ఎక్కువగా పడని అలాంటి ప్రదేశంలోనే అడుక్కుంటుంది. అంటే ఆమె ఉనికిని ఎక్కువగా ఎవరికీ తెలపడం ఆమెకు ఇష్టం లేదులా ఉంది. మరేం మాట్లాడకుండా మా వారిని, బాబుని తీసుకొని వచ్చేశాను. నేను చేసింది మంచి పనో కాదో నాకు తెలియదు. కానీ ఇప్పటికే మంచిపై మన నమ్మకం సడలుతున్న ఈ రోజుల్లో అలా అది మోసమేమో అని తెలుసుకోవటానికి కూడా నా మనసు అంగీకరించలేదు. అది తట్టుకునే శక్తి నాకు లేదేమో అనిపించింది. ఆ సంఘటనను తప్పుకుపోవడానికే ప్రయత్నించాను.
ఆ భగవంతుడిని మాత్రం ఆ అబ్బాయికి మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రి అని మాత్రం ప్రార్థించాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.